తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు హీట్ ను పెంచుతూ ఉన్నాయి. టీవీకే పార్టీ చుట్టూ మరొక వివాదం సంచలనం రేపుతోంది. ఏఎంఎంకే పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ టీవీకేకు మద్దతు ఇచ్చినట్టుగా ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ లేఖ పూర్తిగా ఫేక్ అని ఏఎంఎంకే ఆరోపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి టీవీ దినకరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని, టీవీకే పార్టీ ఫోర్జరీకి పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈ విషయంపై గవర్నర్కు కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. అయితే ఈ ఆరోపణలను టీవీకే పార్టీ ఖండించింది. ఎమ్మెల్యే రామరాజు స్వయంగా మద్దతు ప్రకటిస్తున్న వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో దినకరన్ అనుమతితోనే తాను టీవీకేకు మద్దతు ఇస్తున్నానని కామరాజు చెప్పడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది. ఇక ఈ వ్యవహారం తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందా? విజయ్ రాజకీయ ప్రయాణానికి ఇది బూస్ట్ అవుతుందా, లేదా ఈ వివాదం మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. AIDMK, I have submitted this letter in support of Mr. Edappadi Palanichami to form the government. This letter, see, even Kamaraj, our MLA, also has signed in it. He signed it and sent it through my secretary just now. And when I saw in the TV, I got shocked because there was some other letter, maybe a forgery letter, or maybe it may be a horse trading. And I called him. I was not able to reach him also. Your MLA? Yes, MLA, my MLA. This is my signature. I am General Secretary AMMK, and he is our MLA. I have given the support to Mr. Palanichami. For that, he is staying there along with other friends. So he signed the letter around 6:30 and sent it here. While when I saw on the TV that he has supported, our party has supported Vijay, I got shocked. So I got appointment with the governor, and I have submitted the letter to the honorable governor, and I told him to investigate, and I feel it is forgery or it is horse trading. ఇక తమిళనాడు రాజకీయాల్లో రోజు రోజుకు ఒక ఉత్కంఠ నెలకొంటుంది. సో రాష్ట్రంలో కూడా ఒక టీవీకే పార్టీ సంబంధించి కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ఈ ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. నిన్న మనం చూసాము, టీవీకేకు మద్దతు లభించింది. గవర్నర్ను కలుస్తూ ఉన్నారు. 6 గంటలకు కలవబోతున్నారు. మొత్తంగా సిపిఐ, సిపిఎం, వీసీకే 3 పార్టీల మద్దతు లభించిన నేపథ్యంలో కూడా 118కి చేరుకుంది టీవీకే యొక్క ఆధిక్యం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది అనుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఒక్కసారిగా కూడా మద్దతు ఉపసంహరించిన కొంత న్యూస్ వచ్చింది. ఇప్పుడేమో మాజీ సీఎం స్టాలిన్ గవర్నర్ని కలిశారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కూడా గవర్నర్కు ఒక విన్నవించుకున్న, రాష్ట్రంలో కార్యకలాపాలు ఆగిపోయాయి కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలంటూ గవర్నర్ని కలిశారు. బట్ ఇంతలోనే ఇంకొక ట్విస్ట్, ఏఎంఎంకే నుంచి కూడా పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచారు, కామరాజన్. ఆయనేమో అటు టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్పిన ఒక లేఖకు సంబంధించి చాలా వరకు కూడా అది వైరల్ అవుతూ ఉంది. అది ఫేక్ అంటూ కూడా అటు దినకరన్ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ అది కాదు, ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చారు, ఆ లేఖ మేము ఫోర్జరీ చేయలేదంటూ కూడా అటు టీవీకే పార్టీ చెప్తున్న పరిస్థితి. అసలు తమిళనాడు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఎప్పుడు విజయ్కు ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయి? అసలు ఏంటి? ఒకవైపు ఏమో స్టాలిన్ ఏమో రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కూడా గవర్నర్ను కలవడం ఒక రకంగా చూడాలి. ఇంకొకటేమో ఏఎంఎంకే నుంచి కూడా ఎవరైతే గెలిచారో కామరాజ్, ఆయనేమో కూడా అసలు టీవీకేకు మద్దతు ఇచ్చామన్నారు, తర్వాత ఏమో మద్దతుని ఇవ్వలేదు, ఆయన కనిపించడం లేదు అంటూ కూడా పార్టీ అధినేత దినకరన్ ఏమో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొక వీడియో దానికి సంబంధించి కూడా టీవీకే పార్టీ నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఆయన మద్దతుతోనే మాకు మద్దతు ఇచ్చినట్టు కూడా లేఖ ఉంది, మేము ఫోర్జరీ చేయలేదంటూ కూడా 2 పార్టీస్ నుంచి అసలు ఏం జరుగుతుంది మొత్తంగా కూడా మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ గోపీనాథ్ జాయిన్ అయ్యారు లైవ్ లో. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. సో ఎట్లా చూడాలి మొత్తంగా కూడా అన్ని పార్టీస్ నుంచి కూడా డిఫరెంట్ గా వస్తున్నాయి. ఒకవైపు ఏమో స్టాలిన్ ఏమో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కూడా గవర్నర్ కు విన్నవించుకోవడం జరుగుతోంది. అలాగే ఎంఏఎంకే నుంచి కూడా నిన్న చూసాం మనం, ఆయన మద్దతు ఇచ్చినట్టు, బట్ వాళ్ళు ఉపసంహరించుకున్నట్టు కొన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. సో ఏంటి అసలు ఫ్యాక్ట్ ఏం జరుగుతోంది అక్కడ? ఎంబిందు మొత్తం మీద అంటే అన్ని శక్తులు గాన సహకరించుంటే మరి కాసేపట్లో నెహ్రూ స్టేడియంలో
ఇవాళ 11 గంటలకి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండేవారు. బట్ అలా జరగలేదు. ఇప్పటికే 3 పర్యాయాలు అంటే గవర్నర్ని కలవడం జరిగింది. అంటే మొన్న 2 పర్యాయాలు కలిసిన సందర్భంలో కూడా అంటే మ్యాజిక్ ఫిగర్ 118 లేదంటూ కూడా గవర్నర్ అంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకలేదు. అయితే నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత కలిసిన సందర్భంలో మాత్రం అంటే మొత్తం అంటే వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, అదేవిధంగానే వీసీకే పార్టీ, ఇక కాంగ్రెస్ పార్టీ, ఏదైతే టీవీకే, ఈ 4 పార్టీలు కూడా అందరూ కూడా సపోర్ట్ చేశారంటూ కూడా 118 మంది అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా కలిపి 118 మంది లిస్ట్ ఇచ్చినప్పటికీ కూడా చివరి నిమిషంలో వీసీకే పార్టీ హ్యాండ్ ఇచ్చింది. ఎందుకంటే మేము ఎక్కడా కూడా లెటర్ ఇవ్వలేదు, కేవలం సూత్రప్రాయంగానే మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. కానీ మా డిమాండ్స్ కొన్ని ఉన్నాయంటూ కూడా వాళ్ళు చివరి నిమిషంలో రాత్రి 10 గంటల సమయంలో ఆ రకంగా అంటే టీవీకే పార్టీకి కబురు పెట్టడం జరిగింది. అయితే వాళ్ళ డిమాండ్స్ ఒకటే, డిప్యూటీ సీఎం అడుగుతున్నారు. మరోవైపు ఆల్రెడీ విజయ్ నిలబడినటువంటి తిరుచి ఈస్ట్ నుంచి తమ అభ్యర్థిని నిలబెడతాం ఈసారి ఉప ఎన్నికల్లో అంటూ కూడా దానికి హామీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు గట్టిగా కూర్చుంటున్నారు. సో కేవలం 2 స్థానాల్లో గెలిచినటువంటి పార్టీకి డిప్యూటీ సీఎంతో పాటు ఈ రకంగా అంటే తిరుచి ఈస్ట్ ఇవ్వాలనేది అంత ఆషామాషి విషయం కాదు. దానిపైనే ఈ రకమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. ఈ లోపల ఏఎంఎంకే పార్టీకి సంబంధించి అంటే గవర్నర్ కలిసి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అంటే తమ ఎమ్మెల్యేని అంటే ఇబ్బందులకు గురి చేసి అంటే మేము సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా ఇట్లా లేఖ విడుదల చేశారు. ఆ లేఖ అంతా కూడా ఫేక్ అంటూ కూడా ఆ లేఖని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి విజయ్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగింది, పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గవర్నర్ సమక్షంలో ఇవన్నీ కూడా జరిగాయి. బట్ బయట ఏఎంఎంకే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే మాత్రం తమకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపినటువంటి వీడియోను కూడా టీవీకే పార్టీ నేతలు విడుదల చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా చూస్తున్నట్లయితే కన్నా ఎన్నో శక్తులు అంటే విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే స్టాలిన్ మొన్నటి నుంచి కూడా ఒకే స్టాండ్ పైన ఉంటున్నాడు. అంటే ప్రభుత్వం అంటే ప్రజలు అంటే టీవీకే పార్టీకి ఎక్కువ మెజారిటీ ఇచ్చారు, అంటే సపోర్ట్ చేశారు కాబట్టి 99% వరకు కూడా అంటే ఓటు బ్యాంకు ఈ విధంగా వచ్చింది కాబట్టి. బట్ ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ఆయన వెనక నుండి కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ రకమైన 1-2 పార్టీలు చేస్తున్నటువంటి కారణంగా ఈ అనిశ్చితి కొనసాగుతుంది. అయితే గవర్నర్ కలిసిన సందర్భంలో కూడా అంటే స్టాలిన్ గవర్నర్ కలవడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించండి, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగిపోయాయి, పేదలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అంటే అవన్నీ కూడా కొనసాగాలంటే కన్నా ప్రజాప్రభుత్వం అమల్లో ఉండాలి, ప్రజాప్రభుత్వం పరిపాలన కొనసాగాలి. లేదంటే ఎంతోమంది పేదలు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఇట్లా డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేదంటే పారిశ్రామికంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం ముందుకు వేయాలంటే ప్రజాప్రభుత్వం ఉంటే తప్ప అవన్నీ కూడా కొనసాగే అవకాశం అయితే ఉండదు. కాబట్టి దీనికి సహకరించినట్టు కూడా గవర్నర్ కూడా ఒక ప్రతిపక్ష నేతగా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఎన్ని అనుకున్నా కూడా సరే ఉన్నటువంటి 1-2 పార్టీల కారణంగా ఈ రాజకీయ అనిశ్చితి అనేది కొనసాగుతుంది. కానీ ఇవన్నీ కూడా అధిగమించి ఒక రోజు లేట్ అయినా లేదంటే 1 గంట లేట్ అయినా ఖచ్చితంగా మేము అధికారం చేపడతామనేటటువంటి ధీమా మాత్రం ఏదైతే టీవీకే పార్టీ అధినేతలో ఉంది. బట్ ఇవాళ మాత్రం వీటన్నిటికీ కూడా ఎండి కార్డు పడే అవకాశం అయితే ఉంది. ఎప్పటికప్పుడు జాతీయ స్థాయిలో మనం చూస్తూ ఉన్నామండి. ఇప్పటి వరకు కూడా టీవీకే పార్టీకి సంబంధించి కూడా కావాల్సిన మద్దతు లేకపోవడం అది ఒక ఇబ్బంది అయితే టీవీకే పార్టీకి సంబంధించి. బట్ ఇప్పుడు టీవీకే పార్టీపై ఇక్కడ ఫోర్జరీ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిపై అంటే కామరాజ్ ఏమని క్లారిటీ ఇచ్చారు? సో